ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ మహాసరస్వతీ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కాతే కాంతాగస్తే పుత్రః సంసారో యమతీవ విచిత్రః కస్యత్వం కఃకుత ఆయాతః తత్వం చింతయాతదేహ భ్రాతః. ఇప్పుడు ఓ సోదరా అని చెప్తూ ఉన్నారు. అంటే ఇంతకుముందు మూఢః అన్నారు కదా, మరి అక్కడి నుంచి ఇక్కడికి సోదరాన్ని ఎలా మారింది భావము అంటే, వింటూ ఉన్న దాని తర్వాత అంటే ముందు అసలు వినట్లేదు, వీడు ఎందుకు పుట్టాడో తెలియకుండా జన్మనంతా కూడా వ్యర్థం చేసుకుంటున్నాడే, ఓ ఎన్నో సంపాదనలు అంటాడు, ఏమంటాడు అలా తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు వీడు చచ్చిపోయిన దాని తర్వాత కాలిస్తే కనీసం గుప్పెడు బూడిదైనా మిగలదు కదా, దీని గురించి వీడు జన్మంతా వృధా చేసుకుంటున్నాడు అని చెప్పి అప్పుడు భావిస్తూ ఆ రకంగా మూఢమతే అని అన్నారు. ఇప్పుడు వింటూ ఉన్నాడు కాబట్టి అంటే ఒక తమ్ముడిలాగా మనల్ని భావిస్తూ మనకి చెప్తూ ఉన్నారనమాట. కాతే కాంత కస్తే పుత్ర, అసలు నీ భార్య ఎవరు అంటే మనం భార్య, పిల్లలు, అదేవిధంగా మనం బంధువులు, పుత్రులు, మిత్రుడు, ఇలా రకరకాల బాంధవ్యాల ముడులు వేసుకొని మనం కూర్చుని ఉంటాం కదా, అవన్నీ అసలు ఎందుకు అని చెప్పి చెప్తున్నారు. అసలు ఎవరు కాతే కాంత, అసలు నీ భార్య ఎవరు? ఇప్పుడు ఒక 25 ఏళ్ళకి పెళ్ళి అయిందండి మీకు, లేకపోతే అమ్మాయికి 25 ఏళ్ళు వచ్చాక అయింది. మీరు ఒక ఏడాదో 2 ఏళ్ళలో పెద్ద అయ్యి ఉంటారు కదా, ఇంతకాలం అసలు ఆ అమ్మాయి ఎవరో మీకు తెలియదు, ఎక్కడ పుట్టిందో తెలియదు, ఏం చేస్తుందో మీకు తెలియదు, అంతే కదండి. పోనీ మీ తల్లిదండ్రులకి నువ్వు కొడుకు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారేమో, అసలు నువ్వు పుట్టకముందు వరకు వాళ్ళకి నువ్వెవరో తెలియదు, నీవెవరో తెలిసే వాళ్ళకి పుట్టావా, వాళ్ళకి ఒక 25 ఏళ్ళు, 26, 27 ఏళ్ళు వచ్చిన దాని తర్వాత నువ్వు వాళ్ళకి కడుపులో పుట్టడం జరిగింది. అంతవరకు నీ పరిచయం ఏమీ వాళ్ళకి లేదు, అంతే కదండి. బయటకు వచ్చిన దాని తర్వాతే నలుపో, తెలుపో, ఎరుపో, లేకపోతే బక్కో, బండో, ఇలా రకరకాలైనటువంటి గుణగణాలన్నీ కూడా మనకి తర్వాతగా తెలుస్తూ ఉంటాయి, ముందు తెలియదు కదా. అందుకని నీ భార్య ఎవరు, అలాగే నీ తల్లిదండ్రులు ఎవరు, సంసారో యమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతాయ, అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఇది ఆలోచించయా. సంసారో యమతీవ విచిత్ర, ఈ సంసారం అంతా కూడా చాలా విచిత్రమైనది. తత్వం చింతయ తదేహ భ్రాతః, ఎక్కడి నుంచో పుట్టాము, పుట్టిన దాని తర్వాత ఇక్కడికి వచ్చాము, ఇది నాది అని చెప్పి భావించుకుంటూ గొడవలు పడుతూ ఉన్నాం. ఈశ్వరుడు 2 సార్లు నవ్వుతాడట. ఎప్పుడు అంటే ఒక హాస్పిటల్కి వెళ్ళిన దాని తర్వాత డాక్టర్ గారు నేను బతికిస్తానులేండి, నేను చూసుకుంటాను, నేను బతికిస్తానని చెప్పి అన్నప్పుడు ఒకసారి నవ్వుకుంటాడంట. అదేవిధంగా ఒక స్థలాలు గులుచుకున్నప్పుడు టేపు తీసుకెళ్ళి ఈ వంతు నాది, ఈ వంతు నీది అని చెప్పి లెక్కలేసుకుంటారు చూసారండి, అప్పుడు నవ్వుతూ ఉంటాడంట. అంటే ఏవి శాశ్వతము అని చెప్పి వచ్చాము, ఎందుకోసం పుట్టాము, మనకి ఇతర జీవుల పుట్టుకకి ఉన్నటువంటి తేడా ఏమిటి, మనం ఒక్కడమే విజ్ఞాతం కలిగినటువంటి వాళ్ళమా, ఇతర జీవులకు కూడా విజ్ఞత ఉన్నదా, అది ఉంటే ఎంతవరకు ఉంది. ఇంద్రియ సుఖముల కోసం, ఇంద్రియార్థాల కోసం అన్ని జీవులు కూడా ఇప్పుడు ఒక వాన వచ్చిందండి ఒక చోట, ఏ కోతులో లేకపోతే ఏవో ఉన్నాయి, అవి వాటి సంరక్షణ కోసం అవి తడవకుండా ఉండేటట్టుగా ఏదైనా ఒక నీడను ఉన్నటువంటి ప్రాంతాన, ఒక పైన ఏదో ఒక ఆధారం ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ కూర్చుని ఉంటుంది. అంటే తడవకుండా తను ఏదే ఏర్పాటు చేసుకోవాలో అవి చేస్తూ ఉంటుంది. ఆకలి గురించి ఎట్లయితే ఉందో దాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఒక విజ్ఞత, మనం ఎందుకు పుట్టాము అనేటువంటి భావనని ఆలోచన చేసేటువంటి శక్తి ఒక్క మానవుడికే ఉన్నది. కాబట్టి అదే ఆలోచించవయ్యా అని చెప్పి తత్వం చింతయ తదేహ భ్రాతః అని చెప్పి చెప్తూ ఉన్నారు. కాదు మేము ఇంకా ఆలోచించము అది ఇది అని అనుకున్నారనుకోండి, దాని గురించి కూడా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ వారు చెప్తూ ఉంటారు. సరి యోని మాపన్న మూఢా జన్మని మామ ప్రాప్యేవ కౌంతేయ తతో యాంత్యధమాంగతిం. నన్ను తెలుసుకోకుండా ఉన్నటువంటి మూఢులు ఎవరైతే ఉన్నారో, అసురీ యోని మాపన్న, వాళ్ళకి ఇంకా నేను ఎలాంటి జన్మలు కలుగజేస్తూ ఉంటానంటే, మనం పుట్టినటువంటి జన్మల కన్నా హీన జన్మలు, ఇంకా అసురీ యోని మాపన్న మూఢా జన్మని మామ ప్రాప్యేవ కౌంతేయ, ఓ కుంతీ కుమారా,
తతో యాంతి అధమాంగతి, వాళ్ళని నేను ఇంకా అధమ జన్మల్లోకి తోసేస్తూ ఉంటాను అని చెప్పి అన్నారు. ఎందుకు? నువ్వు పొందలేకపోతే, ఆయన ఊరికినే తోసేయాల్సిన అవసరం రాదు. ఆ కర్మలని, మనకు ఉన్నటువంటి కర్మలని విమోచన చేసుకుంటే, కర్మలని మనం తగ్గించుకునే ప్రయత్నం చేసుకుంటే, ఇంకేదేదో కర్మలు చేసుకుని మనం ఇది పుణ్యము అది పాపము అని చెప్పి లెక్కలు కట్టుకుంటూ కూర్చుని మళ్ళీ మనం ఇంకా ఇది చేస్తే ఈ జన్మ వస్తుంది, అది చేస్తే ఈ జన్మ వస్తుంది అని చెప్పి ఇట్లా లెక్కలు వేసుకుంటూ కూర్చుంటూ ఉంటే ఇంకా మనకు వచ్చిన జన్మ అంతా కూడా నిరర్థకం చేసుకున్నటువంటి వాళ్ళం అవుతాము అని చెప్పి, అందుకని ఇంకా వాళ్ళని ఇంకా నేను తోస్తూనే ఉంటానని చెప్పి కృష్ణ పరమాత్మ వారు చెప్పుకున్నారనమాట. జరావ్యాధి దుఃఖ దోషాల దర్శనం చెప్పమంటున్నారు. అసలు మనం ఎందుకు పుట్టాము, అదేవిధంగా అసలు మృత్యు ఎందుకు వస్తుంది, అదేవిధంగా జర అంటే ముసలితనం ఇవన్నీ కూడా అసలు మనకి ఎందుకు ప్రాప్తిస్తున్నాయి. కాబట్టి జర దుఃఖ దోష అనుదర్శనం అంటే ఏంటంటే చేస్తూ ఉండండి. దర్శనం అంటే ఒకసారి చేయండి అని, అనుదర్శనం అంటే చేస్తూ ఉండమని చెప్పి మనకి కృష్ణ పరమాత్మ వారు చెప్తూ ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తే భగవంతుని దగ్గర అవుతాం, ఏం చేస్తే జన్మ సార్థకత అవుతుంది, ఏం చేస్తే జన్మ నిరర్థకం అవుతుంది అనేటువంటి భావనలు నిరంతరం కూడా మనసులో ఆలోచిస్తూ శోధన చేస్తూ చిత్తాన్ని భగవంతుడికి అర్పణం చేయడం కోసం కొంత సమయాన్ని భగవంతుడు కేటాయించాలనేది మనకి తెలుస్తూ ఉంది. తర్వాత శ్లోకము అంటే ఇప్పుడు అయిపోయిన తర్వాత మరి ఏం చేయాలండి, మరి మేము పొందలేకపోతున్నాము, ఎలాంటి ఆలోచనలు మాకు కలగట్లేదు, మరి ఏం చేస్తే ఆలోచన కలుగుతాయంటే దాని గురించి చెప్తున్నారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వే జీవన్ముక్తి. అంటే సత్సాంగం చేయమంటున్నారు. సత్సాంగం చేయడం వల్ల ఏమవుతుంది ఏంటంటే నిస్సంగత్వం అంటే మనం ఏ వస్తువులపైతే భోగ వస్తువులపైనో భోగ విషయాలపైనో ఏదైనా భావనలు ఆలోచించుకుంటూ ఉంటే అట్లాంటి భావనలన్నింటినీ కూడా అవి నిరర్థకం అని చెప్పి మనకు తెలుస్తూ ఉంటాయి. అందువల్ల అంటే మనం నిజంగా చూడగలుగుతాం, అబద్ధాన్ని నిజంగా చూసేటువంటి మనము నిజానిగా చూసేటువంటి స్థితికి ఎదుగుతామన్నమాట. సత్సంగత్వే నిస్సంగత్వే నిర్మోహత్వం. అలా ఏర్పడినటువంటి నిస్సంగం ద్వారా ఆ నిర్మోహత్వం మనకి మోహం అనేది పోతుందన్నమాట. ఇప్పుడు నిజాన్ని తెలుసుకున్న దాని తర్వాత ఇప్పుడు ఈ వస్తువు నాకు ఆనందాన్ని కలగజేస్తుంది అని చెప్పి మనం భావించామనుకోండి, ఆ ఆనందాన్ని కలిగిస్తుంది అన్న భావన చేసినంత వరకు బాగానే ఉంటుంది. అది అలా కలిగించదు, అది తాత్కాలిక ఆనందమే అనేటువంటి భావన మనకి కలిగిన దాని తర్వాత దాని మీద ప్రేమ తగ్గిపోతుంది, మోహం అనేది తగ్గిపోతుంది. నిర్మోహత్వే నిశ్చలత్వం. ఎప్పుడైతే ఆ మోహానికి గురి అవ్వకుండా ఉంటాడో అప్పుడు అతను నిశ్చలమైనటువంటి స్థితిగా ఉంటాడు. ఎందుకు అంటే ఆ వస్తువును పొందడం కోసం నానా తాపత్రయాలు పడుతూ ఒక చోట ఉండక, ఒక చోట తినక, ఒక చోట కూర్చోక రకరకాలైనటువంటి విన్యాస కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటాడు. అవన్నీ కూడా లేకుండా ఉంటాయి. నిశ్చలతత్వే జీవన్ముక్తి. అలాంటి నిశ్చలతత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు అతను జీవన్ముక్తి బతికి ఉండగానే అతను ముక్తిని పొందేటువంటి వాడు అవుతాడనమాట. ముక్తికి సోపానాలు వేసుకున్నట్టు మార్గాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి వాడుగా ఉంటాడనమాట. అందుకని చెప్పి మనం ఇవన్నీ కూడా వీటి గురించి ఆలోచిస్తూ ఉండాలి. వీటి గురించి ఆలోచిస్తూ మనం సత్సాంగం చేసుకునేటువంటి ఆవశ్యకాన్ని మనం పెంచుకునేటువంటి ప్రక్రియను మొదలు పెట్టాలి. దీని గురించి కూడా ఒకసారి నారదుల చిన్న కథ ఉన్నది, సత్సాంగత్యం ఏమిటి అనేటువంటి దాని గురించి. ఒకసారి నారదుల వారు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారట. వెళ్ళిన దాని తర్వాత అక్కడ మహావిష్ణువు వారు ఉంటే ఆయన అడుగుతున్నారట, అసలు నాకు నిజమైన మహాత్ముని దర్శనం చేసుకోవాలనేటువంటి భావన మనసులో కలుగుతూ ఉన్నది అని చెప్పి అన్నారట. అన్నదాని తర్వాత అప్పుడు అవునా నాయనా అని చెప్పి, సరే ఇప్పుడు ఒక పక్షి గుడ్డు పెడుతూ ఉంటుంది ఒక చోట, అక్కడికి వెళ్ళి నువ్వు అక్కడికి వెళ్ళమని చెప్తాడు. సరే అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన దాని తర్వాత పక్షి గుడ్డు పెడుతూ ఉంటుందట. గుడ్డు నుంచి బిడ్డ పుడుతూనే చనిపోతున్నారు. ఇదేమిటి, నన్ను వెళ్ళి చూడమన్నారు, ఇక్కడేమో చూస్తే పక్షి పిల్ల చనిపోయింది, నా వల్ల నేను చూసిన నన్ను దర్శనం చేసింది, దాని తర్వాత పోయింది, ఏమిటి ఇది, నన్ను చూసిన దాని తర్వాత పోవడం ఏంటి అని చెప్పి
నా చూపు ఇలాంటిదా అని చెప్పి భావించి మళ్ళీ అక్కడికి వెళ్ళాడట. అక్కడికి వెళ్తే సరేనైనా ఒక ఆవు ప్రసవిస్తూ ఉంది లేగదోడని వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ కూడా చూడమన్నాడు. ఇప్పటివరకు పక్షి మరణం నా వల్ల ఏర్పడింది, ముందు ఇప్పుడు ఈ ఆవుకి ఏమవుతుందో, ఆవు పుట్టినటువంటి దూడకి ఏమవుతుందో అని చెప్పి మళ్ళీ భావన కలిగి కానీ వెళ్తున్నాడు. మరి మహావిష్ణువు వారు కదా చెప్పింది. సరే అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన దాని తర్వాత దూడ ప్రసవించిందట, వచ్చినటువంటి దూడ చనిపోయిందట. గోహత్యా పాతకం కూడా నా మీద ఉన్నదా అని చెప్పి భావన చేస్తూ మళ్ళీ అక్కడికి వెళ్ళాడట. ఏంటి నాయన ఇది, నీకు ఏదో చెప్పమంటే అక్కడికి వెళ్ళమంటావు ఎక్కడికి వెళ్ళమంటావు ఏంటి అని అంటే అప్పుడు స్వామివారు అన్నారట, సరే నాయన ఇంకొక చిన్న ఇన్ని పనులు చేసుకున్నావు కదా, ఇంకొక పని కూడా చెప్తాను. రాజుగారు ఆయనకు 16 ఏళ్ల వరకు బిడ్డ లేదు, ఇప్పుడే పుట్టారు, వెళ్ళి ఆయన్ని కూడా ఒకసారి దర్శనం చూసిరా అని చెప్పండి. ఇదేమిటి ఇప్పుడు వరకు అంటే పక్షో అన్నారు, పక్షికి పుట్టినటువంటి బిడ్డ అదే నన్ను ఏమి ఇబ్బంది పెట్టలేదు. సరే గోవు అంటే గోహత్యా పాతకం అని చెప్పుకొని కొంత పక్కన పెట్టిన అక్కడెవరు నన్ను ఏమీ చేయరు. కానీ ఇప్పుడు రాజుగారు చుట్టూతా భటులు ఉంటారు, ఇంకా ఏదైనా నా వల్ల జరిగింది కీడు అని చెప్పి భావించారంటే నా ప్రాణాలు ఉంటాయా, ఏం చేస్తాం అంతా ఆ జగన్నాథుడు లీలా అని చెప్పి అనుకుని ఆయన అక్కడికి వెళ్ళాడట. వెళ్ళిన దాని తర్వాత ఆ బిడ్డ దగ్గరికి వెళ్తే బిడ్డ మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అప్పుడే పుట్టినటువంటి బిడ్డ మాట్లాడుతూ ఉండడం ఏమిటి అని చెప్పి అనుకుని ఆయన అడిగారు, అసలు ఏంటయ్యా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ఏంటి అంటే, అయ్యా ఎలా పుట్టానో తెలియదు కానీ నీ వలన నాకు ముందు పక్షి జన్మలో నేను పుట్టాను, నీ దర్శనం అయింది, నాకు పక్షి జన్మ అక్కడితో అంటే మిగతా చేసుకోవాల్సినటువంటి కర్మ నాకు కలగకుండా నా జన్మ అక్కడితో అయిపోయింది. దాని తర్వాత గోవుగా పుట్టాను, అక్కడ కూడా నువ్వు దర్శనం ఇచ్చావు, నా ఎంత భాగ్యమో నాకు. మళ్ళీ నేను చూసిన వెంటనే నాకు ఆ జన్మ అక్కడితో అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు పుట్టానయ్యా, ఇప్పుడు మనిషి జన్మగా ఎత్తాను, నన్ను నేను నా జన్మను సార్థకత చేసుకునేటువంటి దానికి ఏదైనా నాకు మంత్రోపదేశం చేయండి అయ్యా అన్నాడు. అప్పుడు అనుకున్నానట నారదుడు, ఓహో మహాత్ముడు గురించి అడిగాను కదా, ఎవరో కాదు నీవే మహాత్ముడు అని చెప్పి ఆయన నేరుగా చెప్పకుండా నాకు ఇంత లీల కనిపించేటట్టుగా ప్రవర్తించాడా స్వామివారు అని చెప్పి అనుకుని ఎంతో ఆనందపడ్డాడట. అందుకని చెప్పి మనం సత్సాంగత్యం చేయడం వల్ల ఎంత గొప్ప ఫలం పొందుతాము అంటే మనకి దాని తర్వాత శ్లోకాల్లో కూడా వస్తుంది కాబట్టి దాని గురించి కొంచెం విపులీకరించుకొని మళ్ళీ అప్పుడు వచ్చే శ్లోకాల్లో చెప్పుకుందాము. హరి ఓం స్వస్తి.